నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రత్యేక కథనం. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5 నుండి 20 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంట్ అధికారిని నియమించారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 11,706 మంది, వొకేషనల్ విద్యార్థులు 2,286 మంది కలిసి 13,992 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 12,389 మంది, వొకేషనల్ విద్యార్థులు 2,341 మంది కలిసి 14,730 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలను ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించేందుకు మొత్తం 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశ్న జవాబు పత్రాలను నల్గొండ పట్టణంలో కేపీఎం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఐఈఓతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సబ్జెక్టు నిపుణుడైన జూనియర్ లెక్చరర్తో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాన్లు, తాగునీటి వసతి, టాయిలెట్స్తో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. పరీక్షలలో అవకతవకలను నివారించేందుకు అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి దస్తు నాయక్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చి 5 నుంచి 20 తారీఖు లోపల జరుగుతూ ఉంది. అందులో భాగంగా జిల్లాలో కూడా మార్చి 5 నుంచి 20 వరకు ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 11,706, ఫస్ట్ ఇయర్ వొకేషనల్ 2,286, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు, జనరల్ విద్యార్థులు 12,389, సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులు 2,341, గ్రాండ్ టోటల్ వచ్చేసి 28,722 విద్యార్థులు, 28,722 మంది విద్యార్థులు ఎగ్జామ్కు అపేర్ అవుతూ ఉన్నారు. టైమింగ్స్ 9 నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఫోర్నూన్ సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది. 1 అవర్ ముందు విద్యార్థులకు సెంటర్లు అలౌ చేస్తాం కాబట్టి తమ సీట్లలో ఆక్రమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా వ్యాప్తంగా 5 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంటర్స్ 52 సెంటర్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి డిఈసి కన్వీనర్గా, చైర్మన్గా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు ఉంటారు. డిఈసి కన్వీనర్గా డిఐఓ ఉంటారు. 2 సీనియర్ ప్రిన్సిపాల్లు ఉంటారు. సీనియర్ ప్రిన్సిపల్ ఎం శ్రీదేవి, ప్రిన్సిపాల్ జీజేసి దేవరకొండ, అదేవిధంగా బి ధనరాజ్, ప్రిన్సిపాల్ జీజేసి చింతపల్లి, అదేవిధంగా సీనియర్ మోస్ట్ లెక్చరర్ ఇస్మాయిల్ గారు జూనియర్ లెక్చరర్గా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా హైపవర్ కమిటీ, హెచ్పిసి హైపవర్ కమిటీ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి జీజేసి నార్కెట్పల్లి వారు వ్యవహరిస్తారు. అదేవిధంగా సీనియర్ మోస్ట్ లెక్చరర్ బాలాజీ గారు వ్యవహరిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను 2 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక సీనియర్ లెక్చరర్తో పాటు ఏఎస్ఐ ర్యాంకు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏఎస్ఐ 2 ఉంటారు. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ 2 ఉంటారు. వాళ్ళతోటి ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని ఎగ్జామ్లో ఏఎన్ఎం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సరౌండింగ్లో 144 సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా జిరాక్స్ షాపులు కూడా క్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్కు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు హాల్ టికెట్లు కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి విద్యార్థులకు ముఖ్య సూచన ఏంటంటే అన్ని సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఉదాహరణకు త్రాగునీటి కానీ, తర్వాత డ్యువల్ డెస్కులు అందుబాటులో ఉన్నాయి. వాష్రూమ్ కూడా నీట్గా ఉన్నది. మీకు ఏ రకంగా ఇబ్బంది లేదు. విద్యార్థులు వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకురాకుండా, తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా రండి. ప్రశాంత వాతావరణంలో రాసుకొని విద్యార్థులు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము.